ఇలా మనం కూడా ఇన్స్టాగ్రామ్ ప్రొడక్ట్ రీల్స్ క్రియేట్ చేసుకొని ఆటోమేషన్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అసలు ఆటోమేషన్ అంటే ఏంటో తెలుసుకుపోయే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో చాలా రీల్స్లో చూసే ఉంటారు. లింక్ అని కామెంట్ చేయండి, మీకు లింక్ పంపిస్తాను, లేదా డిఎం అని కామెంట్ చేయండి, మీకు లింక్ పంపిస్తానని చెప్తూ ఉంటారు. ఆ రీల్ని చూసిన వ్యూవరు లింక్ అని కామెంట్ చేసిన వెంటనే వాళ్ళకి ఆటోమేటిక్గా లింక్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనం ఆటోమేషన్ అంటారు. ఇలా మనం కూడా ఆటోమేషన్ చేసి మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంటిన్యూ విత్ ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పర్మిషన్ అనేటివి అలో ఇచ్చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్స్టాంట్ డిఎం అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. హోమ్ స్క్రీన్ వచ్చేసి ఈ వెబ్సైట్లో మీరు సైన్ అప్ అయిన వెంటనే మీకు 1500 క్రెడిట్స్ అనేటివి యాడ్ అయిపోతాయి. క్రెడిట్స్ అంటే కాయిన్స్ అనుకోండి, మీకు సింపుల్గా ఉంటుంది. ఆ కాయిన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనం మన ప్రొడక్ట్ రీల్స్కి మనం డిఎం ఆర్ ఆటోమేషన్ చేస్తూ మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు ఈ వెబ్సైట్లో సైన్ అప్ అయిన తర్వాత మీకు వచ్చిన 1500 కాయిన్స్ కంప్లీట్ అయిపోతే మీరు పర్చేజ్ చేయవలసి ఉంటుంది. సమ్ అమౌంట్ అనేది పే చేసి మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్తో ఈ వెబ్సైట్లో సైన్ అప్ అయిన వెంటనే మీరు అప్లోడ్ చేసిన రీల్స్ అనేటివి ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్లో మీకు డిస్ప్లే అవుతాయి. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన ప్రొడక్ట్ రీల్కి ఆటోమేషన్ లేదా డిఎం అనేది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు అప్లోడ్ చేసిన ప్రొడక్ట్ రీల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ రీల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పోస్ట్ ఆటోమేషన్స్ అని ఇక్కడ మనం సెండ్ లింక్ అని డిస్ప్లే అవుతుంది, అక్కడ మనం ఎనేబుల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆటోమేట్ పోస్ట్ సెండ్ టు యువర్ డిఎం అని డిస్ప్లే అవుతుంది, ఇక్కడ మనం ఆన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేసి రిప్లై విత్ కామెంట్ అనే డిస్ప్లే అవుతుంది, అక్కడ క్లిక్ చేసి మీకు నచ్చిన కామెంట్ అనేది ఏదైనా ఒకటి ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు అప్లోడ్ చేసిన ప్రొడక్ట్ రీల్ యొక్క ప్రొడక్ట్ లింక్ ని కాపీ చేసుకొని మీరు మీ మొబైల్లో ఎక్స్ట్రా పే అనే అప్లికేషన్ ఓపెన్ చేసుకొని మేక్ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ ఆ లింక్ని పేస్ట్ చేసుకొని కన్వర్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఒక లింక్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ లింక్ను కాపీ చేసుకొని మనం మరొకసారి ఇన్స్టా డిఎం అనే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని రిప్లై విత్ కామెంట్స్ కాడ మనం కాపీ చేసుకున్న లింక్ని పేస్ట్ చేసుకొని పబ్లిష్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సెండ్ లింక్ డైరెక్ట్లీ అని అక్కడ మనం క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేసిన వెంటనే మన రీల్ అనేది ఆటోమేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన రీల్ని చూసిన వ్యూవరు లింక్ అని కామెంట్ చేసిన వెంటనే మనం అప్లోడ్ చేసిన ప్రొడక్ట్ లింక్ అనేది అతనికి డైరెక్ట్ సెండ్ చేయడం జరుగుతుంది. ఆ పర్సన్ ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని బుక్ చేసుకుంటే మనకి సమ్ కమిషన్ అనేది మన వాలెట్లో యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్లో ప్రొడక్ట్ రీల్స్ క్రియేట్ చేసుకొని ఆటోమేషన్ ఆర్ డిఎం క్రియేట్ చేసుకొని మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.